ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ మరొక మైల్ స్టోన్ అగ్రిమెంట్లోకి వెళ్ళబోతుంది. అసలు ఏంటి ఆ అగ్రిమెంట్? క్వాంటమ్ వ్యాలీని రాకుండా అగ్రిమెంట్లు ఏంటి అనే డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి. కానీ క్వాంటమ్ వ్యాలీ చాలా స్పీడ్ గేర్లో ఉందనడానికి ఇదొక ఉదాహరణ. మనం బీఎస్సీ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. బీఎస్సీ అంటే సెన్సెక్స్ స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి లావాదేవీలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా చూసేటువంటి వ్యవస్థ. ఇప్పుడు బీఎస్సీ అమరావతి క్వాంటమ్ వ్యాలీతో అగ్రిమెంట్ చేసుకోబోతుంది. సో ఈ బొమ్మ చూడగానే మనకు అర్థమవుతుంది ఇది బీఎస్సీ సెన్సెక్స్. ఆ బీఎస్సీ ఇండికేటర్ అంటే మార్క్ ఐడెంటిఫికేషన్ కింద మనం దీన్ని చూస్తాం. బుల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ బీఎస్సీ ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ వ్యాలీ, అమరావతి క్వాంటమ్ వ్యాలీతో అగ్రిమెంట్ చేసుకుంది. ఒక బీఎస్సీనే కాదు, 3 మేజర్ బ్యాంక్స్ కూడా అమరావతి క్వాంటమ్ వ్యాలీతో అగ్రిమెంట్ చేసుకుంది. అసలు మొదలే కానీ క్వాంటమ్ వ్యాలీతో అగ్రిమెంట్స్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు అనే డౌట్స్ వస్తున్నాయి కదా. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేసే సంస్థలు కావు కదా వీళ్ళు. క్వాంటమ్ కంప్యూటర్ సర్వీసెస్ తీసుకునేటువంటి సంస్థలు. అదే ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఈ స్థాయిలో నిర్మించేందుకు ఒక ప్రణాళికను రెడీ చేసుకుంది. 50 ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్లో ఈ నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ 2 టెంపరీ కాంప్లెక్స్ల్లో క్వాంటమ్ సిస్టమ్స్ని ఎరెక్షన్ చేశారు. దానికి సంబంధించి ఈ మధ్య 4 కెల్విన్ ఫ్రీజర్ని తయారు చేశారు, డీప్ ఫ్రీజర్లు తయారు చేశారు. ఒక కోల్డ్ రిఫ్రిజిరేటర్ మాడ్యూల్లోకి తీసుకెళ్ళి క్వాంటమ్ పనితీరుని స్క్రూటినీ చేసేటువంటి వ్యవస్థలను తయారు చేసుకున్నారు. కాబట్టి Q4 లాంటి సంస్థలు ఈ ఆపరేషన్స్ అన్నీ నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు బీఎస్సీ అలానే 3 మేజర్ బ్యాంక్స్ ఇందులో ఇన్వాల్వ్ కాబోతున్నాయి. అదేంటంటే PQC అంటే పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అంటారు. ఇప్పుడు మనం ఒక ఇంటికి తాళం వేస్తే ఆ తాళం తీయాలంటే మన దగ్గర కీ ఉండాలి. తాళం లేకపోతే దొంగలు ఏం చేస్తారు, బ్రేక్ చేసి ఎలా వెళ్ళాలని చూస్తారు. దాన్ని బ్రేక్ చేయకుండా కాపాడుకోవడమే సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు పోస్ట్ క్రిప్టో దీనికి వెళ్ళినప్పుడు, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీకి వెళ్ళినప్పుడు ఏ బ్యాంకుకి సంబంధించినటువంటి లావాదేవీలైనా, ఏ బ్యాంకుకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కోడ్స్ అయినా ఇక మీదట వాళ్ళు బ్రేక్ చేయకుండా కంప్లీట్గా క్వాంటమ్ సెక్టార్లో దీనికి సంబంధించినటువంటి కొత్త కీస్ని తయారు చేస్తారు. అంటే మోస్ట్ సెక్యూర్డ్ అండ్ సేఫ్టీది ప్రాధాన్యం ఇస్తారనమాట. సేమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా ఇది అవసరం అయ్యేటువంటి వ్యవస్థ. సో దేశంలో మొదటి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో రెడీ అవుతుంది కాబట్టి బీఎస్సీ మరొక 3 ప్రధానమైనటువంటి బ్యాంకులు అగ్రిమెంట్ చేసుకోబోతున్నాయి. జూలై 24వ తేదీన ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. దీనికి సంబంధించి బ్యాంకులకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇవి త్వరలోనే వస్తాయి. ఈ బీఎస్సీ అండ్ 3 ప్రధాన బ్యాంక్ PQC సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తాయి. పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ రంగంలో దేశానికి మారక ద్రవ్యంగా అమరావతిని క్వాంటమ్ సురక్షిత ఆర్థిక హబ్గా తీర్చిదిద్దేటువంటి మొదటి అడుగు అవుతుంది ఇది అని చెప్పని చెప్తున్నారు. సో ఇది కనుక వచ్చి ప్రధానమైనటువంటి బ్యాంకులతో అగ్రిమెంట్ చేసుకుని కనుక క్వాంటమ్ వ్యాలీ ముందడుగు వేస్తే ఖచ్చితంగా బీఎస్సీ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ దిశగా నడిచేటువంటి అవకాశం ఉంది. ఈ పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏం చేస్తాయంటే క్వాంటమ్ సురక్షిత సైబర్ భద్రతా పరిష్కారాలను డెవలప్ చేస్తాయి. బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్ రంగానికి సంబంధించినటువంటి సైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేస్తే, అంటే క్వాంటమ్ ఆధారిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేస్తే సురక్షిత డిజిటల్ లావాదేవీలకి ఇప్పుడు మనం వాడుతున్నటువంటివన్నీ యూపీఐ కానీ బ్యాంకులకు సంబంధించి QR కోడ్లతో సంబంధించి వాడుతున్న ప్రతిదీ కూడా మోస్ట్ ప్రొటెక్టెడ్ ఐటమ్ కింద మార్చేందుకు క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ పనిచేస్తారు అన్నమాట. దీనికి సంబంధించినటువంటి పరిష్కారాలన్నీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. క్వాంటమ్ సురక్షిత, సైబర్ భద్రత, బ్యాంకింగ్ రంగం ఎన్క్రిప్షన్, అలానే సురక్షిత డిజిటల్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్లో జరిగేటువంటి లావాదేవీలను కూడా ఎన్క్రిప్షన్ చేస్తారన్నమాట. సో ఇది భవిష్యత్తులో వచ్చే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్లు. ప్రస్తుత RSA, ECC వంటి కంప్యూటర్లని బ్రేక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా PQCలు వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి దానికి ఒక బలమైనటువంటి సెక్యూరిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్న అంశంగా చెప్తున్నారు. ఇది డీప్ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అవుతుందంటున్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీలో కూడా క్వాంటమ్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఆ రంగంలో ఒక బలమైన ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్గా బీఎస్సీతో ప్రధానమైనటువంటి 3 బ్యాంకులతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. జూలై 24న డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి ఏ బ్యాంకులు ఈ ఆర్డర్లో ఉన్నాయో మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అగ్రిమెంట్స్ కనుక సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేయగలిగితే నెక్స్ట్ ఇదే రీతిలో అనేక ఆర్థిక సంస్థలు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బలమైన ఆర్థిక సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి క్వాంటమ్ వ్యాలీతో క్యూ లైన్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే క్వాంటమ్ సర్వీసెస్ విషయంలో దేశవ్యాప్తంగా ఉన్న అతి కొద్ది సర్వీసెస్లో అమరావతి కూడా ఒకటిగా నిలబడబోతుంది. సో ఇది అమరావతికి గర్వకారణమైనటువంటి సందర్భం.
జూలై 24 చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని ప్రజలందరూ విట్నెస్ చేయబోతున్నారు.